ఇక్కడ ప్రాన్స్ పికిల్ కోసం మనం ఒక 3 kgs వరకు మీడియం సైజ్ ప్రాన్స్ తీసుకున్నామండి. వాటిని క్లీన్ చేసిన తర్వాత ఒక 1.5 kg అలా హాఫ్ అయిపోతాయి. వాటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు, తగినంత ఉప్పు వేసి బాయిల్ చేశారనమాట. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాయిల్ చేయాలి. దాని తర్వాత దీనిలోకి మసాలా మిక్చర్ కోసం ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, ఒక 3-4 యాలకులు, ఒక 6 నుంచి 8 వరకు లవంగాలు వేసుకుని వాటిని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. వీటిని సిమ్లో రోస్ట్ చేసుకున్న తర్వాత తీసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నామండి. ఇక్కడ మేము గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాము, ఎందుకంటే పిక్కల్లోకి గ్రౌండ్నట్ ఆయిల్ పెట్టుకుంటాం కదా, ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి కోసం, అలాగే టేస్ట్ కోసం కూడా. ఇప్పుడు ప్రాన్స్ని ఫ్రై చేయడం కోసం అదే గ్రౌండ్నట్ ఆయిల్ని వేడి చేస్తున్నాం అనమాట. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ప్రాన్స్ పికిల్ అనేది కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మనం చాలామంది ప్రాన్స్ని ఫ్రై చేయకుండా బాయిల్ చేసేసి డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటారు. బట్ అలాంటప్పుడు కొంచెం నీచు స్మెల్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఇలా చేసుకోవడం వల్ల 3-4 months వరకు నిల్వ ఉంటుందండి. ఈ ప్రాన్స్ని ఫ్రై అవుతున్న లోపు మనం ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర ఇవన్నిటిని మిక్సీ చేసుకుందాం. సో ప్రాన్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు చల్లారనిద్దాం. అలాగే దీంట్లో ఒక 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ప్రాన్స్ చల్లారిన తర్వాత దానిలోకి ఒక 1 tablespoon సాల్ట్ యాడ్ చేసుకుంటున్నామండి. ఆల్రెడీ ఇంతకుముందు రొయ్యలు బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఒక 1 tablespoon వేసుకుని చూసుకుని టేస్ట్ ఒకవేళ ఇంకా సాల్ట్ యాడ్ అవుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 tablespoons కారం వేస్తున్నాము. ఇక్కడ మేము 2 types ఆఫ్ కారం యూస్ చేస్తున్నామండి. ఒకటి ఆనంద్ కారం, ఇంకొకటి కాశ్మీర్ కారం. ఒకటి మంచి కలర్ ఇస్తుంది, ఒకటి టేస్ట్ కోసం. మీకు నచ్చినట్టుగా మీరు ఏ టైప్ ఆఫ్ కారం అన్నా యూస్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి ఇంకా కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు మనం మిక్సీ చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ధనియాల పొడిని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాము. పికిల్కి గ్రేవీని ఇచ్చేది ఈ పౌడరే కాబట్టి మేము ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని అంతా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాము. ఈ పికిల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3-4 months వరకు నిల్వ ఉంటుందండి. బయట అయితే ఒక 2 months వరకు ఉండొచ్చు. సో ఇది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నాము. మేము ఇక్కడ తీసుకున్న ప్రాన్స్ క్వాంటిటీకి ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే సరిపోతాయండి. వాటిని డైరెక్ట్గా స్క్వీజ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ నిమ్మకాయ రసాన్ని వేరే వెడల్పాటి పాత్రలోకి స్క్వీజ్ చేసుకుని ఒక గంట సేపు ఆరనిచ్చి తర్వాత దాన్ని కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ నిమ్మకాయ రసాన్ని కొంచెం కొంచెంగా పిండుకుంటూ పికిల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పికిల్ని ఒక రోజంతా ఏదైనా స్టోరేజ్ బాక్స్లోకి తీసుకుని ఒక రోజంతా అలా వదిలేస్తే ఈ మిశ్రమం అంతా ప్రాన్స్కి బాగా పడుతుందండి. ఒక రోజు తర్వాత దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా కలర్ఫుల్ పికిల్.